పదే పదే సీఎం రేవంత్ రెడ్డిపై అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా మైకు దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డిపై నోటికి వచ్చినట్లు వాగుతున్న కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓ సన్యాసి అంటున్నాడు, ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే 3 సీట్లు కూడా రాకపోతుండే అని. ఈ వేదిక మీది నుంచి కేటీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా. నీకు చేతనైతే దమ్ముంటే మొగోనివైతే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా గెలిచి చూపించు. నువ్వొస్తావో నీ అయ్యొస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు. మేము అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు. కింది నుంచి కార్యకర్తగా జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని జైల్లో మగ్గిన నిన్ను నీ అయ్యను నీ బావను బొందపెట్టి ఇవాళ ఈ కుర్చీలో కూర్చున్నాం. ఆ కుర్చీ మా కార్యకర్తల త్యాగం. నువ్వు నీ అయ్య వచ్చినా ఆ కుర్చీని తాకలేరు అంటూ కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే కేటీఆర్ యూట్యూబ్ ఛానల్ పెడతామని చెప్పిన మాటలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. యూట్యూబ్ ఛానల్ ఏం కర్మ, కృష్ణానగర్ లో మూలన బ్రోకర్ దందా కూడా పెట్టుకో, అది ఇది కలిసి మంచి బిజినెస్ నడుస్తుంది అని కేటీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ ఇచ్చిన ఈ కౌంటర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కి గురైంది. రేవంత్ మాట్లాడిన ఈ వీడియోను తీసుకొని కేటీఆర్ కి అటాచ్ చేసి కేటీఆర్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ పై కూడా రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నీ బిడ్డలకు మాత్రం పదవులు కట్టిబెట్టినావు కానీ తెలంగాణ బిడ్డలను పట్టించుకోలేదు అని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే ఊర్లలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తే లాగులు ఊడదీసి కొడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినప్పుడే నిజమైన విజయం అంటూ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. అలాగే వచ్చే నెల 2న మరో 6,000 ఉద్యోగాల భర్తీ చేస్తాం, త్వరలోనే మెగా డిఎస్సి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగంతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈ ప్రభుత్వం ఏర్పడింది అంటూ కార్యకర్తల కష్టాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అలాగే గుజరాత్ మోడల్ అంటే ప్రభుత్వాలను పడగొట్టడమా అంటూ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇలా మొత్తానికి సీఎం అయ్యాక తన స్పీచ్ల్లో కొంచెం వేడిని తగ్గించిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి తన పవర్ఫుల్ స్పీచ్ తో ప్రజల్ని ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. మునపటి రేవంత్ రెడ్డిని ఈ రోజు కార్యకర్తల ముందుకు తీసుకువచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నంత సేపు సభ మొత్తం నినాదాలతో మారు మోగిపోయింది.